తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మనం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినాం. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్లో గెలిచి ఆయన బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు. అయితే బీజేపీ నుంచి మనకి ఇక్కడ బీజేపీలో యాక్టివ్గా లోకల్గా పనులు చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు అంతా మాట్లాడదాం. నమస్తే అండి. తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి, మీకు కొల్లాపూర్లో కూడా ఉంటాయి కదా. కొల్లాపూర్లో ఎట్లుంది పరిస్థితి? కొల్లాపురం ఈయనదే ఉంది, ఈసారిదే అంటున్నారు అందరూ. ఓకే. బీజేపీ నుంచి సుధాకర్ రావు ప్రథమంగా వినబడుతుంది పేరు ఈయనది. సుధాకర్ రావు సార్ అంటున్నారు. ఓకే. సో ఆయన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు ఉన్నారు పోటాపోటీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన బీజేపీ ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయినరా బీజేపీ నుంచి? ఇక్కడ ఎప్పుడు ఏం కాలే. ఓకే. ఈసారి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు? సుధాకర్ రావు. సో ఆయన ఏమేమి పనులు చేసిండు? మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే ప్రజలకు హెల్ప్ చేయాలి, ఏం చేసిండు? వీళ్ళల్లో ఇన్ని ఏళ్ళ సంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెళ్తే ఏం చేసింది లేదు. ఒకసారి ఈసారి కూడా గెలిపించుకుంటే ఏం చేస్తారు, ఒకసారి మనం కూడా చూడాలని జనానికి దృష్టి పడ్డది. సుధాకర్ రావును గెలిపించుకోవాలని. గట్టి క్యాండిడేట్ ఉన్నారు కదా ఎమ్మెల్యే కూడా. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నుంచి. ఇద్దరు గట్టిగా ఉన్నారు కదా. ఆయన కంటే గట్టిగా ఈయన కూడా అవుతారు అధికారం వస్తే. అధికారం కానందుకు పనులు నడవవు కదా. అధికారం వస్తే సుధాకర్ రావు వాళ్ళకంటే గట్టి అవుతాడు. అధికారం వస్తే ఈయన వాళ్ళకంటే గట్టిగా అవుతాడు కదా సార్. అధికారం లేనందుకు మెత్త ఉండడం వచ్చింది. ఆయన ఏం హెల్ప్ చేస్తుండే? ప్రజలతో ఇంటరాక్ట్ ఎట్లా కలుస్తున్న ప్రజలను కలుస్తాడు. నాపత అయినా సంపద అయినా ఆదుకుంటున్నాడు. ఏమన్నా మంచి పనులు చేసిండు ఆయన మంచి పనులు చేసినట్టు. ఏం చెప్తావు? ఏం చేసినంటే ఏమన్నా ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోవాలంటే సార్ మాకు ఇట్లా ఇబ్బంది అని అయితే హాస్పిటల్ కంటే ఫలం దానికంటే పో అని చెప్పి ఫీజు లేకుండా కూడా పంపిస్తున్నాడు. ఇంకా నువ్వు పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా పిల్లలకు సాయం చేస్తాడు. చదువుకోవాలనుకున్న పిల్లలకు జర ఎక్క దిక్కులేని కూడా ఇంత సాయం తోడు చేస్తున్నాడు. ఈ సోమశీల ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు ఆయనే తీసుకొచ్చినని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. నిజమేనా? అది నిజమే. అది ఆయనే తీసుకొచ్చినాడు. ఆయనే తీసుకొచ్చిండా? నిజమే. ఇంకా మార్కెట్ తీసుకొస్తున్నట్ట కదా. అదే మార్కెట్ తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. కొత్తపల్లి కొల్లాపురం రెండిట్లో మామిడి రైతుల కోసం, మామిడి రైతుల కొరకు ఏం డబ్బులు మిగులుతలేవని మేము అంటే ఇక్కడనే మారుస్తామని అంటున్నాడు. ఇక్కడ కొల్లాపురం అన్న కొత్తపల్లి రెండు తావాల. ముందు ఎటు పోవాల్సి వస్తున్నా మీరు? హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోతే మాకు ఛార్జీలు కూడా మిగులుతాయి. మేము వాడి వస్తుంటాయి. ఏమన్నాడు మళ్ళీ దానికోసం? ఇక్కడ మార్కెట్కి మాస్తా అన్నాడు. మాతోనే చెప్పి నాకు ధనం అవుతుంది. ఓకే. అంటే ఆయన కుట్టు మిషన్లు కూడా ట్రైనింగ్ ఆ మహిళలకు, ఆడపిల్లలకు పోతూనే ఉన్నారు. నేర్పుతూ ఉన్నారు కదా సార్, నేర్పిస్తున్నాడు. ఓకే. గతంలో ఇలాంటి ఎవరన్నా చేయించారా ఇట్లా ఫ్రీగా? ఎవరు ఏం చేయించలే ఇంతవరకు అయితే. కుట్టు మిషన్లో నేర్పించడం కానీ ఇవన్నీ ఇంతవరకు ఎవరేం చేయించలే. ఫస్ట్ సుధాకర్ రావు గారు ఈయన ఫస్ట్. మళ్ళీ ఈయన జూపల్లి కృష్ణారావు ఢీ కొడతాడా? ఇంకేమో ఢీ కొట్ట ఢీ కొట్టినాం. ఇప్పుడు ఇంకెవరు ఢీ కొట్టరు. అవసరం ఉన్న కాడికి ఆయన ఆడుకున్నాడు. అవసరం తప్పింది ఆయన మటుకు మమ్మల్ని వాడుకుంటుంటే మేము ఎమ్మెల్యే గెలవాలంటే పబ్లిక్లో ఉండాలి కదా. ఈయన ఉన్నాడు పబ్లిక్లో? ఉన్న కాడికి ఉన్నాడు కానీ అయిపోయింది. ఆయన టార్గెట్ తప్పింది కదా. ఇప్పుడు నేను పబ్లిక్ అంటున్నారు కృష్ణారావుది, జూపల్లి కృష్ణారావు. సుధాకర్ రావు కోసం మాట్లాడుతున్నాను. బీజేపీ సుధాకర్ రావుది ఉంది ఇప్పుడు పబ్లిక్లో ఉండాలంటే ఆయన ఉన్నాడు ఇప్పుడు. కలుస్తుంటాడా? మీరు కలిసారు ఎప్పుడన్నా? మేము మస్తు కలిసి వీడికి వస్తుంటాడు. మేము కూడా ఆడుకోతున్నాం. సార్తో కలుస్తుంటాడు. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలే ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం ఇది. అవును సార్. కొల్లాపూర్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలాగా డిసెంబర్లో ఉంటాయి. ఎట్లా ఉంది పరిస్థితి కొల్లాపూర్లో పరిస్థితి ఇవన్నీ కాడే విచ్చలవిడిగా దోపిడీ దందాలు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే. బీఆర్ఎస్ ఉన్న పరిస్థితులు అయితే చేయలేకపోతారు వాళ్ళు. ఓకే. ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఎట్లా ఉంది ఆయనది? మా ఊరికి ఉద్ధరించింది అయితే ఏం లేదు. ఆయన చిన్న చిన్న కాలనీలోకి వెళ్ళి ఏమైనా వీధి లైట్లు కానీ అవి పడలేదంటే పోలీస్ పిఎస్లో కేసులు అక్కడ ఇక్కడ. సపోజ్ నన్నే బంధించారు అనమాట పిఎస్లో. దేనికోసం? వీధి లైట్లు పడతలేవు అని చెప్పేసి 1 year దాకా ఆగితే ఇక్కడ మన ఊర్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఇట్లా పిఎస్కి తరలిచ్చారు అనమాట. నన్ను అడిగినందుకు ఎవరిని అడిగారు మీరు పోయి? పెద్ద మనిషి సామరెడ్డి నన్ను. మీరు ఏమని అడిగారు పోయి? తాత స్తంభాలు ఏమై ఇన్ని నెలలు అవుతుంది, వీధి లైట్లు లేవు, ఎట్లా ఎప్పుడు వేస్తారని అడిగితే ఆయన కనీసం 10 మందిలో నన్ను అడిగినామని చెప్పేసి
పిఎస్కి తీసుకుపోయారు అనమాట. అట్లా అడిగినందుకు అట్లా అడిగినందుకు ఆయన ఎమ్మెల్యే మనిషా? ఆ ఎమ్మెల్యే వాళ్ళే, సర్పంచ్ వాళ్ళు. సో అయితే హర్షవర్ధన్ రెడ్డి ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే. గతంలో జూపల్లి కృష్ణారావు చాలా ఇండ్లు ఎమ్మెల్యేగా పనిచేసింది కొల్లాపూర్కి. అవును. సో ఆయనది ఎట్లుంది ప్రజెంట్? ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయనది ఎట్లుంది? అంతకుముందు బాగున్నది, ఇప్పుడు కూడా ఆయన మంచిగా చేస్తాడు పక్క 100% పక్క. ఓకే. సో అలాగే బీజేపీ నుంచి ఎవరున్నారు ప్రథమంగా ఇక్కడ? ఎల్ఎన్ సుధాకర్ రావు గారు ఉన్నారు. సుధాకర్ రావు గారు. సో బీజేపీ ఆయనది ఎట్లుంది? బీజేపీ అభ్యర్థిది ఆయనది కూడా బాగానే ఉందిలే, కానీ కొద్దిగా పల్లెటూళ్ళు వస్తలేడు, వాళ్ళ నీళ్ళని పట్టించుకునే ఉద్దేశంలో కొద్దిగా స్లో ఉన్నాడు అనమాట. ఓకే. సో ఆయన అంటే బీజేపీ అభ్యర్థి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, దానికి సంబంధించి రహదారి మరమ్మత్తు చేపిస్తున్నంట ఆయన బీజేపీ వాళ్ళు అంటారు. సూపర్ సార్, ఆయన్నే. రహదారికి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఆయన్నే. ఓకే. ఆయన వల్లే వచ్చింది ఆయన వల్లనే వచ్చింది. అది సేఫ్ అయిందా కొల్లాపూర్ ప్రజలకి? చాలా 100% సేఫ్. ఓకే, మెచ్చుకుంటున్నాను. అలాగే ప్రాజెక్టుల విషయానికి వస్తే సోమశీల కానీ సిద్ధేశ్వరం ప్రాజెక్టులు ఆయన్నే తీసుకొచ్చారు అంటున్నారు బీజేపీ నాయకులు. అవునా? సో ఆయన కీలక భూమిక పోషించండు. ఓకే. సో కృతజ్ఞత ఉంది ప్రజలకు ఆయన పైన కూడా? ఉంది 100% ఉంది. సో మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నా. ఓకే. అంటే ఆయన గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలకు హాజరే అభ్యర్థులకు కూడా శిక్షణ ఇప్పించినట్ట కదా? స్టూడెంట్స్కి 100% మేలు కలిగిస్తున్నాడు ఆయన. ఓకే. బీజేపీ ఆయన సుధాకర్ రావు ఈ తాలూకా లెవెల్ల సూపర్ స్టూడెంట్స్కి. సో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది ఆయనకి? ఆల్మోస్ట్ బాగుంటుంది. గెలిచే అవకాశాలు ఎట్లుంటాయి? ఉంటాయి, గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ నేను అంతా డైరెక్ట్ అని నేను చెప్పలేను. ఓకే. అలాగే ఆయన కుట్టు మిషన్ల శిక్షణ కూడా ఉచితంగా ఇప్పిస్తున్నాడు. గతంలో ఎప్పుడు కొల్లాపూర్లో ఎవరు ఇప్పించలేదంట? అర్థం కాలే. కుట్టు మిషన్లకు ఆడపిల్లలకు మహిళలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు అన్నారు, కానీ మనం అటు సైడ్ వెళ్ళాము చూడము. ఇప్పిస్తున్నామని చాలా ప్రచారం అయితే ఉంది. గతంలో ఏ నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా ఇలాంటివి చేశారా? చేయలే. ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ కానీ చేయలే. ఓకే. మామిడి రైతుల కోసం మామిడి పరిశ్రమని తీసుకొస్తున్నట్టు ఆయన. రైతుల కోసం పరిశ్రమలు కరెక్ట్గా తీసుకొస్తున్నాడు ఆయన. మామిడి రైతులు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కొల్లాపురం మొత్తం తాలూకాల మామిడి రైతులే ఉన్నారు 100%. వాళ్ళకి రోడ్ల మీద పడుతురు అనమాట, రేట్లు లేక. ఎక్కడ కొనుగోలు చేయాలనో, ఎవరు కొంటారో ఇట్లా అర్థం కాకుండా అయిపోతుంది. కానీ ఆయన సొంతంగానే మార్కెట్ పెట్టిస్తాడు, సేల్ చేపిస్తాడు అనమాట, రైతులకు మేలు చేస్తాడు. ఓకే. సో ఇక్కడ రైతులు ఒకవైపు గ్రూప్ 2, గ్రూప్ 4 విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, తర్వాత ఎవరైతే మహిళలు, ఉపాధి లేకుండా ఉన్న మహిళలు, ఆడపిల్లలకి కుటుంబ మిషన్లు, దాదాపు అన్ని వర్గాల వారిని ఆయన కవర్ చేసినటువంటి మహిళలను, ఇటు రైతులను, ఇటు చదువుకున్న యువకులను మంచిగా చూసుకుంటాడు. అదే అందరికి కూడా మేలు చేసే వ్యక్తిలాగా కనిపిస్తుంది. మేలు చేసే వ్యక్తిలాగానే కనిపిస్తున్నాడు. అలాంటప్పుడు అవకాశం ఇవ్వాలనుకుంటారా కొల్లాపూర్ ప్రజలు? ఇవ్వాలి, 100% ఇవ్వాలి అట్లాంటి. ముఖ్యంగా అందరి ప్రజల కోసం అది సోమశీల కానీ సిద్ధేశ్వరం ప్రాజెక్టు మెయిన్ ఇంపార్టెంట్. ఇది రవాణా సౌకర్యం, రహదారి మెయిన్ ఇంపార్టెంట్. ఆయన వచ్చిందంటే కూడా రైల్వే మార్గాలు కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తంగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్.